హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను పైపింగ్ థ్రెడ్ యూజ్ చేయకుండా సన్నగా మనకు నచ్చిన విధంగా పైపింగ్ ఎలా వేసుకోవాలో మీకైతే చూపించబోతున్నాను. చూడండి, ఈ విధంగా చాలా సన్నగా చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది, సేమ్ థ్రెడ్ లాగే. ఇప్పుడైతే రాంగ్ సైడ్ రైట్ సైడ్ పెట్టేసి లైనింగ్ ఒరిజినల్ క్లాస్ మనం ఇలా జాయింట్ చేసేసి టర్న్ చేసి మనం ఇలా లైనింగ్ మీద కుట్టి పడేటట్టు స్టిచ్ చేసుకుంటాం. తర్వాత కట్స్ పెట్టుకొని మళ్ళీ ఇలా తిరగవేసేసి ఇప్పుడు మనకు పైపింగ్ ఏ సైజులో కావాలో అదే సైజులో చివరిని కుట్టు వేసుకోవాలి. అదే సైజులో నీట్గా చివరిని అనేది కుట్టేసుకుంటాం. తర్వాత మనం బ్యాక్ పార్ట్ అయితే ముందు రెడీ చేసుకుందాం. బ్యాక్ డాట్స్ కూడా వేసేసుకుందాం. తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా మనం రెడీ చేసుకొని ఆ రెండు జాయింట్ చేసి రెండు కలిపేసి మనమైతే కుట్టుకుందాం. రెండు కలిపేసి ఫ్రంట్కి బ్యాక్కి పైపింగ్ వచ్చేటట్టు బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ కూడా మనం పైపింగ్ వేయాలి కదా, మనం నెక్ అనేది తిప్పుకోవాలి. దీనికి కూడా ముక్క వేసి ఇదిగోండి ఈ క్లాత్ అయితే క్రాస్గా మనం కట్ చేసుకుంటాం. క్రాస్గా కట్ చేసుకొని మనం దీన్ని కూడా జాయింట్ చేసేసి మనం రౌండ్ షేప్కి తిప్పుకుందాం. చూడండి, రౌండ్ షేప్ వచ్చిందే నేనైతే కుర్చీ పెడతానండి. కుర్చీ పెడితే ఏంటంటే మనకి ఇంకా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా కట్స్ పెట్టుకొని మనం ఇక లైనింగ్ మీద పెడేటట్టు ముందు స్టిచ్ వేసుకుంటే తర్వాత మనకి నీట్గా షేప్ అనేది వస్తుంది. సేమ్ ఇది కూడా మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో కుట్టు వేసుకుంటాం. ఇంకోటి శారీ అయితే బ్లాక్ క్లాత్ ఇచ్చారు, ఇది శారీ అండి. అదే మనం పైపింగ్ కింద యూజ్ చేస్తున్నాము. ఇక్కడ మనం క్రాస్గా కట్ చేసాం, చివరి క్రాస్గా వచ్చాయి కదా, ఈ క్రాసు ఇంకొక పీస్ క్రాస్ కూడా ఇంకోండి ఇలాగా మనం కుట్టు వేస్తే మన క్లాత్ అనేది తిన్నగా నీట్గా వస్తుంది అనమాట. మనం ఇదే పైపింగ్కి యూజ్ చేస్తాం. ఇలానే ప్రతిదీ కూడా మనం జాయింట్ చేసుకోవాలి. మనకి నెక్ అయితే ఎంత అయితే సరిపోతుందో అంత క్లాత్ తీసుకొని మనం నీట్గా ఇలా అయితే చేసుకుంటాం. ఇప్పుడు ఇది కట్ చేసేసి మనం చివరిన పంచ్ అనేది కుట్టుకుందాం. చివరిన ఒకవైపు కుట్టేసుకొని ఇగోండి బ్లౌజు ఈ రెండు జాయింట్ చేసాను, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ జాయింట్ చేసేసి ఇప్పుడైతే ఇగోండి రాంగ్ సైడ్ నుంచి ఇది రైట్ సైడ్ పెట్టేసి తిన్నగా చూసారా నీట్గానే మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులోని మనం కుట్టు అనేది వేసుకోవాలి. ఒక క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రా బయటకు ఉంచేసి నీట్గా మనం అనేది ఇగోండి ఇలాగ మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో రౌండ్గా ఇలా స్టిచ్ చేసేసుకుంటాం. తర్వాత ఇలా ఫోల్డ్ చేసి చూసారా ఎంత నీట్గా వచ్చిందో, ఎంత సన్నగా వచ్చిందో. ఇప్పుడైతే మనం అక్కడ పైపింగ్ మీద పడకుండా ఒరిజినల్ క్లాత్ మీద కూడా చివరి ఎడ్జెస్లో వచ్చేటట్టు మనం నీట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. పైపింగ్ మీద పడితే లుక్ బాగోదండి, అందుకనే ఒరిజినల్ క్లాత్ మీద అది కూడా చివరి దానికి దీనికి సెంటర్లోని మనం అనేది కుట్టు వేసుకోవాలి. చాలా నీట్గా వస్తుందని చూసారా, థ్రెడ్ లాగే చాలా నీట్గా ఇలా మనం ఒక కట్స్ పెట్టుకోవచ్చు. ఇలాగా మన ఏదో షేప్ తిప్పినప్పుడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.